श्रीगुरुभ्यो नमः। हरिः ओं। श्रीमहागणपतये नमः। गोत्राद्भवस्य भरद्वाज गोत्राद्भवस्य गुडिमेल श्रीरंगलक्ष्मीनामयस्य सह कुटुम्बानां ततः सह कुटुम्बानां सह बन्धनं सकलक्षेमस्तैर्द्रवजाभय आयुरारोग्यैश्वर्यन्तरमर्दकमोक्ष चित्रयुत पञ्चफलसिद्धस्य महागणाधिपसदा श्री सादरलिङ्गेश्वर संयुताभ्यं महादेवी अनुग्रहफलसिद्धसपुष्पै पूजयामः। शिवाय नमः। ओं महेश्वराय नमः। शङ्कराय नमः। पिनाकिने नमः। सोमशेखराय नमः। भास्मतल विग्रहाय नमः। नीलकण्ठाय नमः। महादेवाय नमः। श्रीमन्मः सहस्रलिङ्गेश्वर स्वामी देवताभ्यं नमः। नानाविध परिमलपत्र पुष्पपूजां समर्पयामि। वनस्पतिभ्यः नानागन्धसुधागरसर्वदेवानां धूपयं प्रतिगं नमः। सादरलिङ्गेश्वर संयुताभ्यं नमः। धूपमग्रापयामि। भवद्भव स्वाहा तस्सवितर्वरेण्यमर्घो देवश्रीमहे धियो यो नः प्रचुरमन्म सादरलिङ्गेश्वर स्वामी देवताभ्यं महाबलमः नैवेद्यं समर्पयामि। श्रीमन्मः सादरलिङ्गेश्वर संयुताभ्यं नमः। मङ्गलनीराजनं कृत्वा हरेः ओं त्र्यकान्ताय कल्याणनदयानदयानर्दनं श्रीमन्मः त्रैवेङ्कटवासाय श्रीनिवासाय मङ्गलं श्रीमन्मः सादरलिङ्गेश्वर स्वामी देवताभ्यं नमः। सुवर्णदिव्यमङ्गलाय नीराजनं समर्पयामि। నమస్కారం అండి. రంగారెడ్డి జిల్లా బాలాపురం మండలం నాదరగొల్లో ఉన్నటువంటి మాతృదేవ భవ అనాథల శ్రీ శాసలలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఉన్నటువంటి మత్స్య సముద్రంలో అయినటువంటి 125 మంది అనాథలకు భాగ్యులకు అన్నదాన కార్యక్రమం జరిపించి వారి రోజున స్వశ్రీ శోభాకృత సంవత్సరం పాల్గొన మాసం తేదీ 7/4/2024 రోజున కేశసులు గుడిమెల్ల స్వార్చల గారి జ్ఞాపక సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి అనాథలకు భాగ్యులకు అన్నదాన కార్యక్రమం జరిపించారు. గుడిమెల్ల శ్రీరంగలక్ష్మి గారి కావున వారికి వారి యొక్క కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాల ఐష్టేశ్వరాలు భోగభాగ్యాలు శ్రీ మహాగణాధిపతి శ్రీ శాసలలింగేశ్వర స్వామి దివ్య ఆశీర్వాద వారికి ఎలవెలలో వెనింటి ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా కేశసులు గుడిమెల్ల సువర్చల గారి జ్ఞాపకం సందర్భంగా వారి యొక్క పవిత్రమైన ఆత్మశాంతి చేకూరాలని యొక్క పరమేశ్వరుని ప్రార్థిస్తూ మాతృదేవ భవ అనాథల శ్రీ శాసలలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రం నుంచి గుడిమెల్ల శ్రీరంగలక్ష్మి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసే విధంగా ముందు కూడా ప్రతి నెలగానే ప్రతి సంవత్సరాన్ని మరెన్నో అన్నదాన కార్యక్రమాల యొక్క మాతృదేవ భవ అనాథల శ్రీ శాసలలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో జరిపించాలని కోరుకుంటూ మీరు అందిస్తున్నటువంటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఇదే విధంగా ఇంకెవరైనా మీ యొక్క పుట్టినరోజులు కానీ పెళ్లి రోజులు కానీ ఇతరాత్ర కార్యక్రమాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి మత్స్య సముద్రంలో అయినటువంటి 125 మంది అనాథలకు భాగ్యులకు ఒక్కొక్కటనైనా అన్నదాన కార్యక్రమం చేసి ఇక్కడ ఉన్నటువంటి మహాగణాధిపతి శ్రీ శాసలలింగేశ్వర స్వామి దివ్య ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. అనదహాత సుఖీ భవ, అనదహాత సుఖీ భవ, అనదహాత సుఖీ భవ. ధన్యవాదాలు.